హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం క్యాలెండర్ పార్ట్ 2 సంబంధించిన క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. ఎవరైతే క్యాలెండర్ అనే చాప్టర్ టఫ్గా ఫీల్ అవుతారో చాలా ఈజీగా అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మ్యాథ్స్ ఇంపార్టెంట్ కంటెంట్ వీడియోస్ ప్రొవైడ్ చేశాను. అలాగే ఇంగ్లీష్ 3rd to 10th క్లాస్ వరకు క్విక్ రివిజన్ క్లాసెస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అవి కూడా మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్, రిపీటెడ్ క్యాలెండర్ అనేది మనకి ఇస్తారు, ఓకేనా. రిపీటెడ్ క్యాలెండర్ ఇవి దీంట్లో ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఫార్ములాస్ నుంచి వెళ్దాం. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, దానికి +6 యాడ్ చేయాలి. అలాగే రిమైండర్ అనేది 2/3 వచ్చింది అనుకోండి, +11 అనేది యాడ్ చేయాలి. ఆర్డినరీ ఇయర్ అంటే ఆర్డినరీ ఇయర్ అనమాట ఇది. రిమైండర్స్ 1 కానీ 2/3, 2 కానీ 3 కానీ వచ్చాయి అనుకోండి, అవి ఆర్డినరీ ఇయర్స్. అప్పుడు మనం 6 కానీ 11 కానీ యాడ్ చేయాలన్నమాట. అదే రిమైండర్ అనేది 0 ఇచ్చింది అనుకోండి, అది లీప్ ఇయర్ అవుతుంది. అప్పుడు 2+28 అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. మీకు అసలు ఏంటి ఈ రిమైండర్ యాడ్ చేయడం అనేది తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో విచ్ ఇయర్ విల్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ 2012 ఇలా అడిగినప్పుడు, అంటే 2012 క్యాలెండర్ని పోలిన క్యాలెండర్ మళ్ళీ ఎన్నో సంవత్సరంలో ఉంటుంది అని అడిగినప్పుడు ఏం చేయాలంటే ఈ 2012 అనే ఇయర్ తీసుకోండి. 2012లో ఈ 12 ఉంది కదా, 2000 కాకుండా 12ని 4తో డివిజన్ చేయండి. 2012లో 12ని 4తో డివిజన్ చేసినప్పుడు మనకి 4 3 జా 12 కదా, అంటే రిమైండర్ ఎంత వచ్చింది 0. ఈ 0 రిమైండర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అది ఒక లీప్ ఇయర్ అనమాట. 2+28 అనేది చేయాలంటే ఈ 2012 ఇయర్కి +28 ఇయర్స్ యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుందంటే 2040. అంటే 2012 ఇయర్ని సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందండి, మళ్ళీ 2040లో వస్తుంది అనమాట. 2012 క్యాలెండర్ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని క్వశ్చన్ చేసినప్పుడు ఇది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. 2040లో అయితే వస్తుంది. అంటే ఇప్పుడు 2012 అనేది మనకి లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి +28 అనేది యాడ్ చేసాం. అలా కాకుండా ఇలా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాము. విచ్ ఇయర్ విల్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ 2019 ఉంది కదా, ఈ 19ని 4తో డివిజన్ చేయండి. అప్పుడు 4 3 జా 12. సో 4 3 జా 12 అంటే ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి మనకి, 4 3 జా 12, 4 4 జా 16, అంటే 19 - 16, ఓకేనా. 4 టేబుల్లో మనకి 4 4 జా 16 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే మనకి 3 మిగులుతుంది, అంటే రిమైండర్ 3 అనమాట. సో రిమైండర్ 3 వచ్చినప్పుడు ఈ 2019కి ఈ రిమైండర్ 3 వచ్చినప్పుడు ఏం కలపాలి మనం, 2 కానీ 3 కానీ వస్తే +11 యాడ్ చేయాలి కదా. ముందే చెప్పాను కదా, +11 ఇయర్స్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూసుకోండి ఒకసారి. రిమైండర్ అనేది 2 or 3 వస్తే +11 యాడ్ చేస్తే సో సేమ్ క్యాలెండర్ అనేది వస్తుంది. సో మనకి రిమైండర్ 2019కి +11 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2030 వస్తుంది అనమాట. అంటే 2019 క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది మనకి, 2030లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మంత్స్ కోడ్స్ అని చూద్దాము. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోడ్స్ అయితే చాలా వరకు మనకి గుర్తుండాలి, ఓకేనా. గుర్తుపెట్టేసుకోండి ఒకసారి. జనవరి ఫిబ్రవరి మార్చి గుర్తుపెట్టుకోండి, 144. జనవరి ఫిబ్రవరి మార్చి ఎంత, 144. అలాగే ఏప్రిల్ మే జూన్ అనుకోండి, 025. ఏప్రిల్ మే జూన్కి ఏంటి, 025 అని గుర్తుపెట్టుకోండి. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనుకోండి, 036. ఏమవుతుంది, జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే 036. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏమో 146. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూద్దాము. అంటే మన కోడ్స్ ఏంటి, జనవరి ఫిబ్రవరి మార్చి అవి మనం మైండ్లో ఉంచుకోండి. 144, 025, 036, 146. మనకి స్క్వేర్ నెంబర్స్ తెలుసు కదా, 25 అంటే 5 స్క్వేర్ కదా, అందుకు 25. 36 అంటే 6 స్క్వేర్. సో ఇలా గుర్తుండిపోతాయి మనకి. 144 అంటే 12 స్క్వేర్. సో ఇక్కడ 144కి ఒక 2 యాడ్ చేస్తే 146 అవుద్ది. సో ఓకేనా. అంటే 144, 025, 036, 146. సో ఫ్రెండ్స్, ఈ కోడ్ గుర్తుంటాయి మరి మీకు. అయితే అక్టోబర్ కోడ్ ఎంత అంటే 1 అని మనం చెప్పగలిగి ఉండాలి. డిసెంబర్ కోడ్ 6, జనవరి కోడ్ ఎంత 1, జూన్ కోడ్ ఎంత 5, సెప్టెంబర్ కోడ్ ఎంత 6,
ఈ నెంబర్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ డేస్ కోడ్ చూద్దాము. డేస్. సో ఇక్కడ డేస్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. డేస్ కోడ్స్ అనేది కూడా చూద్దాము. సండే 1, ఓకేనా. సండే 0 నుంచి అయితే కాదు తీసుకోకూడదు. సండే 1 మనకి. మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6. సో సాటర్డేని 0, ఓకేనా. నెక్స్ట్ సెంచరీ కోడ్స్ చూద్దాము. సెంచరీ కోడ్స్ 1500 నుంచి 1599 అంటే 0, 1600 to 1699 6, 1700 to 1799 ఏమో 4, 1800 to 1899 అంటే 2. మనకి ఇవైతే ఏం ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చెప్పాను, జస్ట్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇది ఇంపార్టెంట్ మనకి. 1900 కదా ఎక్కువ ఇస్తారు. 1900 కోడ్ ఎంత 0, 2000 కోడ్ అయితే 6, ఓకేనా. అంటే 2000 to 2099 6, 1900 to 1999 అంతా 0, 2100 నుంచి 2199కి 4. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. అంటే 0, 6, 4 అలా 2 తగ్గుతూ వస్తాయి అన్నమాట, ఓకేనా. బాగా ఇవి 2 ఇంపార్టెంట్ చూసుకోండి. 1900 కోడ్ ఎంత 0, అలా 2000 కోడ్ ఎంత 6, ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫార్ములా చూడండి. అంటే ఏదైనా క్యాలెండర్ ఇచ్చినప్పుడు అది ఏ రోజు అని అడుగుతారు కదా, దాని ఫార్ములా ఏంటంటే ఫస్ట్ డేట్ యూజ్ చేసిన తర్వాత మంత్ కోడ్, ఇయర్ కోడ్ వాడాలి. తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ సెంచరీ, అలాగే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఆఫ్టర్ సెంచరీ డివైడెడ్ బై ఇదంతా మొత్తం దీనంతా డివైడెడ్ బై 7 చేయాలి, ఓకేనా. ఇలా చేస్తే మనకి కావలసిన రోజు అనేది వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్ములా అయితే మీకు ఉండకపోవచ్చు. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం గుర్తుండిపోతుంది, ఓకేనా. ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఎగ్జాంపుల్స్ చూడండి. 28 ఆగస్టు 2023 అనేది ఏ వారం అవుతుంది? 28 ఆగస్టు 2023 ఏ వారం అవుతుందంటే ఏం చేయాలంటే ఫస్ట్ డేట్ వేసుకోండి. 28 ఆగస్ట్ కోడ్ ఎంత మనకి? ఆగస్ట్ కోడ్ చూడండి. 144, 025, 036 కదా. చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కోడ్ ఎంత వచ్చింది మనకి? 3, ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ కోడ్ ఎంత? 3. అలాగే 2000 కోడ్ వేసుకోండి. 2000 కోడ్ 6. అలాగే 2000లో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 2000 తర్వాత 23 ఇయర్స్ ఉన్నాయి. అవి ప్లస్ 23లో ఉండే లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 2023కి ఉండే లీప్ ఇయర్స్ ఎన్ని అంటే డివిజన్ చేయండి. అంటే 23/4 చేయాలన్నమాట. 23/4 అంటే ఎంత? 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది? ఇది 4 5 20, 4 5 20, ఓకేనా. ఇంకా రిమైనింగ్ 3 అయితే ఉండిపోతుంది. అది తీసుకోకూడదు. మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి? 4 టేబుల్లో 4 5 20 వచ్చింది. అంటే ఇంతకన్నా ఎక్కువ అయితే అవ్వదు. 4 6 24 అయిపోతుంది. సో మనకి 23లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 4 5 20 కాబట్టి 5 లీప్ ఇయర్స్ ఉన్నట్టు, ఓకేనా. డివైడెడ్ బై 7 చేయండి. ఇక్కడ క్యాన్సిల్ చేయాలి, ఓకేనా. ఇదంతా ఎడిషన్ చేసి డివైడెడ్ బై 7 చేస్తే మనకి 2 అనేది వస్తుంది. చూడండి ఎలా వస్తుందంటే ఈజీగా షార్ట్ కట్ ఎలా ఉంది క్యాన్సిల్ చేయడం. ఇక్కడ 7 4 28. సో ఇది క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇక్కడ ఈ 3లో 1 తీసుకోండి. 6కి 1 కలపండి. 7 క్యాన్సిల్ అయిపోయింది. 7 టేబుల్ ఇంకా 2 ఉంది. 2 ఉంది కదా. ఇక్కడ 23 అంటే 7 టేబుల్లో 7 3 21 పోతే ఇంకా 2 ఉంది. సో ఇక్కడ 5ని 2 కలిపి 7 టేబుల్లో క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంది? 2 మిగిలింది. సో 2 అంటే మనకి డేస్ కోడ్ ఏంటి? సండే 1 కదా. మండే ఎంత? 2. సో ఈ 2 వచ్చిందంటే ఏంటి అవుతుంది? ఆ వారం ఏ వారం అవుతుందంటే అది మండే అవుతుంది అన్నమాట, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్కి అయితే వెళ్దాము. 9 సెప్టెంబర్ 1999 ఏ రోజు అవుతుంది? ఏ వారం అవుతుంది అని అడిగితే ఫస్ట్ డేట్ వేసుకోండి. 9 ప్లస్ సెప్టెంబర్ కోడ్ వేసుకోండి, ఓకేనా. సెప్టెంబర్ కోడ్ అంటే మనం ఎలా క్యాల్కులేట్ చేసుకుంటాం? 144, 025, 036, ఓకేనా. ఇక్కడ చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కోడ్ ఎంత? 6 ప్లస్ అలాగే 1900 కోడ్ ఎంత? 0. సో ఇక్కడ 1999లో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 99 అంటే ఆఫ్టర్ సెంచరీ అనమాట. 1900 తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 1900 తర్వాత 99 ఉన్నాయి. అవి యాడ్ చేయండి. ప్లస్ 99లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 99/4 చేయాలి, ఓకేనా. అంటే 4 2 8. ఇంకెంత ఉంది? ఇందులో 1 ఉంది. ఇక్కడేమో 9.
4 4 జా 16 అంతే కదా. ఇక్కడ 19 అంటే 4 4 జా 16 ఇంకా 16 ఉన్నట్టు. అంటే మొత్తం 24 ఇయర్స్ లీప్ ఇయర్స్ వచ్చాయి అనమాట. ఓకేనా. సో ఇవన్నీ యాడ్ చేసి బై 7 చేయాలి. బై 7 చేయాలంటే ఈజీగా ఏం చెప్పాను మీకు, ఈజీగా ఎలా అవుతుంది మనకి 24 ఉంది, ఆ, మనకి 21 క్యాన్సిల్ అవుతుంది కదా 7 టేబుల్లో, ఇంకా 3 మిగిలిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈ 6కి ఇక్కడ 1 యాడ్ చేయండి, ఇక్కడ 2 మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ 2 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 99 అంటే 7 టేబుల్లో చూడండి 99, 7 1 జా 7, 19 ఉంది, 7 2 జా 14, ఇంకా 5 ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ 5 ప్లస్ ఈ 2, ఇక్కడ ఈ 5 ఇది 2 కలిపి క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 9 ఉంది ఇంకా. ఇక్కడ 9 అంటే 7 టేబుల్లో 7 1 జా 7 పోతే ఇంకెంత ఉంది, 5 మిగులుతుంది. అంటే 5 వచ్చింది. 5 అంటే ఏ డే మనకి, థర్స్డే అవుతుంది అని ఈజీగా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీరైతే ఏమి కన్ఫ్యూజ్ అయితే కానవసరం లేదు. ఫార్ములాస్ కోడ్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈజీ ట్రిక్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వినడమే కాదు ఫ్రెండ్స్, మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఒక నోట్స్లో అయితే నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 24 మార్చ్ 2020 ఏ వారం అవుతుంది. మనకి ఏం చేయాలి, ఇక్కడ 24 వేసుకోవాలి డేట్ తర్వాత మార్చ్ కోడ్ వేసుకోండి. మార్చ్ కోడ్ ఎంత, మార్చ్ కోడ్ అంటే ఎలా చేస్తాము, జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే 4 వచ్చింది, 4 వేసుకోండి. అప్పుడు 2000 కోడ్ వేసుకోండి, ఎంత 6. తర్వాత 2020లో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, సెంచరీ తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 20 ఇయర్స్ ఉన్నాయి, ప్లస్ వేసుకోండి. తర్వాత 20లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 20ని 4తో డివిజన్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 4 5 జా 20 అంటే 5 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేసి డివిజన్ చేయాలి. ఓకేనా. డివైడెడ్ బై 7 చేస్తే క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది, 24 4 28 7 టేబుల్లో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 20 అంటే 7 టేబుల్లో ఎన్ని టైమ్స్, 6 ఉంటుంది. ఇంకా 7 2 జా 14 బై 6 ఉంది. ఇక్కడ చూడండి 7, ఇక్కడ 6లోంచి ఒక 2 తీసుకోండి. ఇక్కడ ఇంకా 4 ఉంటాయి. 5 2 క్యాన్సిల్ అయిపోతుంది 7లో. ఇంకా 6 4 10 ఉంది. 10 బై 7 అంటే 7 1 జా 7 పోతే ఇంకా 3 మిగులుతుంది. అంటే 3 అంటే ఏ డే అవుతుంది మనకి, సండే అంటే 1, మండే అంతా 2, సో ట్యూస్డే 3 అంతా ట్యూస్డే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 16 జనవరి 2028 ఏ వారం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం, 16 డేట్ వేసుకోవాలి. తర్వాత జనవరి మంత్ కోడ్ వేసుకోండి 1, నెక్స్ట్ 2000 కోడ్ వేసుకోండి 6, 2000 సెంచరీ తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 28, ప్లస్ 28కి ఎన్ని సెంచరీ ఆఫ్టర్ ఎన్ని లీప్ ఇయర్స్ అంటే 28/4 చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది, 4 6 జా 24. ఓకేనా. అంటే 6 లీప్ ఇయర్స్ అయితే ఉంటాయి. డివైడెడ్ బై 7 చేయాలి. ఓకేనా. 7 చేస్తే ఎంత అవుతుంది, క్యాన్సిల్ చేయండి ఒకసారి. 7 టేబుల్లో 28 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 7 4 జా 28 అయిపోయింది. 6 1 7 ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చేసింది. నెక్స్ట్ 16లో ఇక్కడ 1 ఇక్కడ యాడ్ చేసుకోండి, 7 పోతుంది, 15 ఉంది. ఇంకా 15 బై 7 అంటే ఎంత, 7 2 జా 14 కదా, ఇంకా 1 మిగులుతుంది. సో 1 అంటే ఏంటి, సండే అవుతుంది. ఓకేనా. సండే అనేది మన ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 జనవరి 2006 సాటర్డే అయితే 1 జనవరి 2008 వారంలో ఏ రోజు అవుతుంది. ఇక్కడ 1 జనవరి, ఇక్కడ 1 జనవరి. ఇది 2006 సాటర్డే అయిందంట, 2008 ఏ వారం ఏ రోజు అవుతుంది అని అడిగారు. ఓకేనా. దీనికోసం మీకు ఒక 2 ఫార్ములాస్ అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఆర్డినరీ ఇయర్ అయితే స్టార్టింగ్ డేని లాస్ట్ డే సేమ్ అవుతుంది. ఫార్ములా ఏంటంటే ఆర్డినరీ ఇయరా కాదా ఇది చెక్ చేసుకోవాలి మనం. అంటే ఇచ్చిన ఇయర్ ఆర్డినరీ ఇయరా లేదా కాదా. ఇది ఆర్డినరీ ఇయర్ అయింది అనుకోండి, ఇది సాటర్డే అయింది అనుకోండి, ఇక్కడ అడిగింది నెక్స్ట్ ఇయర్ కూడా, ఇక్కడ అడిగింది ఇయర్ ఏమవుతుంది 2007 అడిగారు అనుకో, అది కూడా మనకి సాటర్డేనే అవుతుంది ఆర్డినరీ ఇయర్ అయితే. స్టార్టింగ్ డే అండ్ లాస్ట్ డే అంటే ఏంటి, 31 జనవరి ఏమవుతుంది అంటే అది కూడా సాటర్డే అవుతుంది అనమాట. అలాగే ఆర్డినరీ ఇయర్కి ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ అడిగారు. ఇప్పుడు 1 జనవరి 2007 అడిగారు అనుకోండి, నెక్స్ట్ ఇయరే కదా 2006కి 2007 అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్కి +1 అనేది చేయాలి. అంటే ఇక్కడ సాటర్డే అయింది అనుకోండి 2007 అనేది ఏమవుతుంది అంటే
సండే అవుతుంది అనమాట. సో అలా ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1 జనవరి 2006 సాటర్డే అయింది. 1 జనవరి 2008 అనేది ఏ వారం అవుతుంది? అయితే ఇప్పుడు చూడండి, 1 జనవరి 2006 తీసుకున్నాం కదా, సాటర్డే వచ్చింది. ఇది ఆర్డినరీ ఇయర్ కదా, కాబట్టి సాటర్డేకి +1 చేయండి. అప్పుడు 2007 వస్తుంది, అంటే సేమ్ డేట్ సేమ్ మంత్. 2007లో ఏమవుతుంది, సాటర్డే 1 యాడ్ చేస్తే సండే అవుతుంది అనమాట. కానీ మనకి ఏం అడిగారు, 1 జనవరి 2008 అడిగారు. సో దానికి ఏం చేయాలి, ఇది కూడా ఆర్డినరీ ఇయరే కదా, సో దానికి సండే +1 చేయండి. సండే +1 ఏమవుతుంది, మండే. అంటే మనకి ఆన్సర్ ఏంటి, మండే అది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1 జనవరి 2007 ఫ్రైడే అయింది. అయితే 1 జనవరి 2018 ఏ ఏ రోజు అవుతుంది? 1 జనవరి 2018 ఏ వారం అవుతుంది అని ఇచ్చారు. అలాంటప్పుడు ఏం చేయాలి, 1 జనవరి 2017 తీసుకొని, ఇది నార్మల్ ఇయరా లీప్ ఇయరా? నార్మల్ ఇయరే కదా, ఎందుకంటే 17 పోర్టబుల్లో క్యాన్సిల్ అవ్వదు, ఓకేనా. కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్కి, ఇది ఫ్రైడే ఇచ్చారు, ఈ ఫ్రైడేకి +1 యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది, నెక్స్ట్ ఇయర్ అవుతుంది. 1 జనవరి సేమ్ డేట్లో సేమ్ మంత్లో 2018 ఇయర్కి 1 జనవరి అనేది సాటర్డే అవుతుంది, ఫ్రైడేకి 1 కలుపుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. 1 జనవరి 2024 అనేది ట్యూస్డే అయిందండి. 1 జనవరి 2025 ఏ వారం అవుతుంది అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, 1 జనవరి 2024, కానీ ఇది ఏ ఇయర్ అవుతుంది, 24 అనేది 24/4 చేయండి, అప్పుడు 0 వస్తుంది కదా, అంటే ఇది ఒక లీప్ ఇయర్ అనమాట. ఇలా లీప్ ఇయర్ వచ్చినప్పుడు +1 చేయకూడదు. ఇక్కడ ట్యూస్డే ఇచ్చారు కదా, ఈ ట్యూస్డేకి +2 అనేది యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఏమడిగారు, 1 జనవరి 2025 అడిగారు. అప్పుడు ట్యూస్డే +2 అంటే ఎంత అవుతుంది, థర్స్డే. సో థర్స్డే అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇది మనం ఆర్డినరీ ఇయర్ అయితే ఇచ్చిన డేకి ఇచ్చిన ఎగ్జాక్ట్ డేకి ఏమవుతుంది, +1 చేయాలి. అదే ఇది లీప్ ఇయర్ అనుకోండి, +2 అనేది చేయాలి, ఓకేనా. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద మైండ్, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4 ఏప్రిల్ 2011 శుక్రవారం అయితే 29 ఏప్రిల్ 2011 వారం ఏ రోజు అవుతుంది? ఏ రోజు అవుతుంది అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ సేమ్ ఇయర్ సేమ్ మంత్ ఇచ్చారు, సేమ్ మంత్ సేమ్ ఇయర్ ఉన్నాయి కదా, ఇక్కడ డేట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి. అవి రెండు సేమే కదా, సో డేట్ యొక్క డిఫరెన్స్ ఎంత, 24లో 7 తీసేస్తే ఎంత అవుతుంది, 25. 25/7 అంటే ఎంత, 7×4 = 24, ఓకేనా. అంటే 4 వచ్చిందనమాట. 4 అంటే 4 కదా, అంటే ఏంటి, ఈ ఫ్రైడే ఇచ్చాడు కదా, దీనికి ఫ్రైడే +4 చేయండి. ఫ్రైడే ఆల్రెడీ ఫ్రైడే అని ఇచ్చారు కదా, ఈ ఫ్రైడే +4 వచ్చింది యాడ్ చేస్తే మనకి ఫ్రైడే ఆఫ్టర్ 4 అంటే, లేకపోతే ఫ్రైడే బిఫోర్ +2 చేసినా పర్వాలేదు. ఫ్రైడే ఆఫ్టర్ 4 అంటే సాటర్డే, సండే, మండే, తర్వాత ట్యూస్డే. కాబట్టి మన ఆన్సర్ ట్యూస్డే అవుతుంది. అంటే ఇది ఎప్పుడు చేయాలంటే, సేమ్ డేట్ సేమ్ మంత్ సేమ్ ఇయర్ ఇచ్చినప్పుడు డేట్ యొక్క డిఫరెన్స్ తీసుకొని చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20th June 2013 శుక్రవారం అయితే వారంలో రోజు 26 అక్టోబర్ 2017 ఎంత? ఫ్రెండ్స్ ఈ సమ్ ఇప్పుడు ఈజీగానే ఇచ్చేసుకుందామా, ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. 20 June 2013 అంటే ఇక్కడ చూడండి, డేట్ మంత్ డిఫరెంట్, అలాగే ఇయర్ కూడా డిఫరెంట్. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి ఇది ఏ రోజో ఎగ్జాక్ట్ డే అనేది కనుక్కోవాలి. ఎగ్జాక్ట్ డే అంటే మనకు వచ్చు కదా, 20కి జూన్ 2013కి ఎగ్జాక్ట్ డే ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ డేట్ తర్వాత మనకి జూన్ మంత్ కోడ్ ఎంత, 144/025. జూన్ అంటే ఎంత, జనవరి, మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్ ఎంత వచ్చింది, 5. సో 5 ప్లస్ 2004 వేసుకోండి, 6. 2000 తర్వాత సెంచరీలో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 13 ఉన్నాయి, ప్లస్ 13లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, 13/4. 13/4 అంటే 4 3 12 కదా, కానీ 3 లీప్ ఇయర్స్ ఉన్నాయన్నమాట.
సో ఇవన్నీ యాడ్ చేసి బై 7 చేయాలి. ఇలా అన్నీ యాడ్ చేసి బై 7 చేసుకున్నా మీకు సింపుల్గా ఏం చెప్పాను నేను, 20 తీసుకోండి పోనీ. ఇక్కడ 5లో ఒక 1 తీసుకోండి, అప్పుడు 21 కదా క్యాన్సిల్ అయితే ఇక్కడ 5లో ఇంకా 4 ఉంటాయి. నెక్స్ట్ ఏంటి 3, 4 కలిపి 7 టేబుల్లో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 6కి ఇక్కడ 13లో ఒక 1 యాడ్ చేస్తే క్యాన్సిల్ అయితే 12 ఉంటుంది. అప్పుడు 7 టేబుల్లో 12 అంటే 7 టేబుల్లో 7 1 జా 7 పోతే 12లో ఇంక 5 మిగులుతుంది. 5 అంటే ఏంటి మనకి థర్స్డే. 5 అంటే ఏంటి యాక్చువల్గా థర్స్డే వచ్చింది, కానీ ఇక్కడ ఏం ఇచ్చాడు ఫ్రైడే ఇచ్చాడు. మనకి ఫ్రైడే రావాలంటే 5కి ఎంత కలపాలి, 5కి 1 కదా కలపాలి, అప్పుడు 1 కలిపితే ఫ్రైడే వచ్చింది అన్నమాట. సో అలాగే ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఈ డేకి ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ వస్తాయి, ఇక్కడ ఎంత అయితే కలిపామో ఫ్రైడే రావడానికి ఈ డేకి కూడా అంతే కలపాలి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. 26 వేసుకోండి డేట్. అక్టోబర్ కోడ్ ఎంత 1, 2000 కోడ్ 6, 2017 తర్వాత ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి 17. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 2000 తర్వాత అంటే 17 ఇయర్స్ ఉన్నాయి. 17లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 4 ఉంటాయి. అంటే 17/4 చేయండి, అప్పుడు 4 4 జా 16, 4 4 జా 16 అయితే 4 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఇక్కడ డివిజన్ చేయండి మొత్తం 7తో. ఇక్కడ 6 1 7 టేబుల్ క్యాన్సిల్, 17 ఇక్కడ 4 అంటే 22 పోతే 1 ఉంటుంది, 26 1 27, 27/7 అంటే 7 3 జా 21. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి 5 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ చేయండి. 1 6 7 టేబుల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 7 2 జా 14 పోతే ఎంత ఉంది, ఇంకా 3 ఉంది. 3 + 4 7, 26 మిగిలింది. సో ఇక్కడ 7 3 జా ఎంత 21. ఓకేనా, అంటే ఇక్కడ 5 మిగులుతుంది. 5 అంటే ఏంటి మనకి థర్స్డే వచ్చింది, కానీ ఇక్కడ ఫ్రైడే రావడానికి ఎంత యాడ్ చేసాం, ఇందా +1 చేసాం. ఇక్కడ అది కూడా 5 కూడా ఇక్కడ కూడా 1 యాడ్ చేయాలి, అప్పుడు ఇది కూడా ఫ్రైడే అవుతుంది. ఓకేనా, సో మనకి 2 ఫ్రైడే వచ్చాయి అన్నమాట. ఎగ్జాక్ట్ డేకి ఇక్కడ ఎంత కలిపాము, మీకు ఎగ్జాక్ట్ డే మనకి థర్స్డే వచ్చింది, +1 కలిపాం. అలాగే ఇక్కడ వచ్చింది కూడా 5 వచ్చి దాన్ని కూడా 1 యాడ్ చేయాలి. ఓకేనా, ఫ్రైడే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. ఇక్కడ మే 10 1997 సోమవారం ఫ్రైడే అయితే అక్టోబర్ 10 2001 ఏ డే అవుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం, మే 10 1997 తీసుకొని డేట్, మే కోడ్ ఎంత 2 అవుతుంది, 1900 కోడ్ ఎంత 0. తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి సెంచరీ తర్వాత అంటే 97 ఉన్నాయి. ప్లస్ 97లో ఎన్ని లీప్ ఇయర్స్ అంటే 97/4 చేయండి, అప్పుడు మనకి 4 2 జా 8, 17 ఉంది, 4 4 జా 16, 24 ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ అయితే వచ్చాయి. /7 చేయాలి కదా, /7 చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 7 టేబుల్లో ఇక్కడ 3 ఉంటుంది రిమైండర్. ఇక్కడ 3 + 2 5, 5లోనే ఇక్కడ ఒకటి 2 తీసుకోండి, ఇక్కడ 95 మిగులుతుంది. 95/7 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి. 7 1 జా 7 ఎంత, ఇక్కడ 7 1 జా 7 పోతే 25 ఉంది. 7 3 జా 7 1 జా 7 25 ఉంది. 7 3 జా 21 అంటే 4 ఉంది. ఓకేనా, ఇక్కడ 4 మిగిలింది మనకి. ఇక్కడ 24లో 3 మిగులుతుంది, అంటే మనకి ఎంత వచ్చింది 7. 7 అంటే ఏంటి అసలు సాటర్డే కదా, 0 వచ్చింది. మొత్తం మీద మనకి డివిజన్ చేస్తే 0 వస్తుంది. 0 అంటే సాటర్డే, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఎగ్జాక్ట్గా, మనకి ఎగ్జాక్ట్ డే సాటర్డే వచ్చింది, కానీ ఇక్కడ మండే ఇచ్చారు. సాటర్డేకి మండే రావాలంటే ఎంత యాడ్ చేయాలి, +2 చేయాలి. +2 అంటే మండే వచ్చింది. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డే 500 చేస్తే సాటర్డే వచ్చింది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మండే అన్నారు. సో ఇక్కడ సాటర్డేకి మండే ఎప్పుడు వస్తుంది అంటే +2 చేస్తే వస్తుంది. సో ఇది ఇలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 10 అక్టోబర్ 2001కి 10 డేట్ వేసుకోండి, అక్టోబర్ కోడ్ 1 వేసుకోవాలి. ఓకేనా, 2000 కోడ్ ఎంత 6. నెక్స్ట్ 2001 2000 సెంచరీకి తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 1 ఉంది, +1 చేయాలి. 2001 అంటే 01లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే అసలు లీప్ ఇయర్స్ ఏమీ లేవు. సో కాబట్టి 0 తీసుకోండి. సో /7 అనేది చేయాలి. /7 చేస్తే ఇక్కడ 6 1 7 టేబుల్ క్యాన్సిల్, ఇక్కడ మనకి 11 ఉంది.
11 అంటే 7 టేబుల్లో 4 మిగులుతుంది. 11/7 అంటే ఏం మిగులుతుంది? 4. ఓకేనా? 4 మిగిలితే 4 అంటే మనకి యాక్చువల్గా వెన్స్డే, కానీ ఇక్కడ మనం ఎంత యాడ్ చేసాము? +2. ఇక్కడ కూడా +2 యాడ్ చేసుకోండి. చేస్తే ఎంత అవుతుంది? ఫ్రైడే. అంటే 10 అక్టోబర్ 2011 అనేది ఏ డే అవుతుంది? ఫ్రైడే. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద లాస్ట్ సమ్. ఫ్రెండ్స్, ప్లీజ్ వన్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే జీకే వీడియోస్ ప్రొవైడ్ చేసాం, తెలుగు కూడా నిర్వచనాల వీడియో ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఇంగ్లీష్ క్లాసెస్ అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి వీడియోస్ కోసం వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్